హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ చోటు కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి వన్ ఆఫ్ ది స్టూడెంట్ వచ్చేసరికి కామెంట్ చేశారు. 4-2 ప్రాజెక్ట్ ఉంది కదా, అది బీటెక్ అయినా కానివ్వండి, బీఫార్మసీ అయినా కానివ్వండి, స్టేజ్ 2 ఏదైతే ఉందో దానికి వచ్చేసరికి ఎక్స్ట్రా మనీ కట్టించుకున్నారు. అదంతా చెప్తాను ఇప్పుడు. అయితే అది ఎందుకు ఏంటి అని చెప్పట్లేదని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. జేఎన్టీ అప్డేట్స్ ఛానల్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్, వేటి కాటికి అవసరం ఉన్నాయి మీకు, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో పెడితే జనరల్గా ఇతను 2022 పాస్డ్ అవుట్. అసలు అప్పుడు ప్రాజెక్ట్ ఫీజు 5000 కట్టే. అయితే ప్రాజెక్ట్ స్టేజ్ 2గా ఆబ్సెంట్ అయ్యేప్పటికి ఫెయిల్ చేస్తారుగా. మరి ఫెయిల్ చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ సప్లీ కింద ఇప్పుడు ప్రాజెక్ట్ మీతో పాటు కట్టినప్పుడు మళ్ళీ 10,000 కట్టించుకున్నారు. మరి ఎందుకు ఏంటని చెప్పట్లేదు కదా. అంటే మీరు చేసేటప్పుడు ఉన్న ప్రాజెక్టు కాస్ట్ వేరు, ఈసారి వచ్చిన కంపెనీ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ చేపించడానికి దాని ప్రాజెక్ట్ కాస్ట్ వేరు. అప్పుడు 5,000 అయి ఉండొచ్చు ప్రాజెక్ట్ ఫీజు. ఇప్పుడు వచ్చిన కంపెనీ వచ్చేసరికి 10,000 అయ్యి ఉండొచ్చు, 15,000 అయ్యి ఉండొచ్చు. అందుకని చెప్పేసి 10,000 కట్టించుకొని ఉండవచ్చును అనమాట. మొత్తానికి అయితే నాకు తెలిసింది అయితే ఇదే. జనరల్గా ప్రాజెక్టుల దగ్గర అంటేనే డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎంటెక్ అయితే 30,000 అక్కడ దాకా వెళ్ళిపోతుంది, ఎంత కాదన్న. బీటెక్ వచ్చేసరికి మరి మినిమం 15,000 అనేది ఇవాళ రోజున మీకు రీజనబుల్ రేట్. ఎందుకంటే బయట అంత ఇదిగా ఏది కూడా తక్కువగా రావట్లా, అన్నీ పెరిగిపోయినాయి అనమాట. సో రీఅడ్మిషన్ ఫీజు కాదు కానీ, అది సప్లీ ఫీజు కూడా కాదు కానీ, అది ప్రాజెక్ట్ ఫీజు కిందే రివైజ్డ్ ఫీజు అయ్యి ఉండాలి. ఓకేనా, అదనమాట.